అంటే అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడుకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. నేషనల్ మీడియాను కూడా షాక్ అయ్యే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఇలాంటి వాళ్ళని ప్రజలు నేపాల్లో ఎట్లయితే తరిమి తరిమి కొట్టారో ఆ విధంగా వాళ్ళ పదవులు లాక్కొని వాళ్ళని తరిమి కొట్టాలి. లేకపోతే వీళ్ళ ఫ్లైట్ ఖర్చులు, వీళ్ళ కార్ల ఖర్చులు, వీళ్ళ కుటుంబాల జల్సా ఖర్చులు ప్రజల సొమ్ముతో నాశనం చేస్తారు తప్ప ఈరోజు వాళ్ళు ఇస్తామన్నది ఇవ్వరు. వెల్ఫేర్ గానీ డెవలప్మెంట్ జగన్ చేసేది తూచా తప్పకుండా చేస్తామని ఈరోజు అవి కూడా ఇవ్వలేదు. డ్వాక్రా వాళ్ళకి 0 వడ్డీ ఇవ్వాల. పాపం బీదోళ్ళంతా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ గ్రూప్స్ లో పోగేసుకున్న డబ్బుతో ఆ కుటుంబంలో ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. జగనన్న వాళ్ళకి అసలు వడ్డీతో సహా మాఫీ చేయటమే కాకుండా 0 వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ఈరోజు వాళ్ళని కూడా నాశనం చేసేస్తున్నాం. సో చంద్రబాబు నాయుడు నగిరికి వచ్చి నగిరికి ఏమైనా జరిగింది అంటే గుండు 0. ఆ ఫ్లైట్కి వేసిన డీజిల్ ఖర్చులకు కూడా ఇక్కడ ఏమి 10 రూపాయలు అనౌన్స్ చేసింది లేదు. ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఆశగా ఎదురు చూశారో చేనేత కార్మికులు కానీ, రైతులు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ అందరికీ నిరాశ తప్ప ఇంకేమీ లేదు. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టించినందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ నగిరి ప్రజలు చొక్కా పట్టుకొని నిలదీసి అడగాలి. ఏమ్రా ఎలక్షన్ ముందు ఇన్ని చెప్పారు, చేయలేదు. ఈరోజు తీసుకొచ్చినారు ముఖ్యమంత్రిని, ఏమైనా చేయించారా? మీ డబ్బాలు మీరు కొట్టుకోవడం, జగన్ని తిట్టడం తప్ప ఏం చేశారా? ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సచివాలయ వాలంటరీ వ్యవస్థరా ఏ పార్టీ అని చూడకుండా చేశాడరా? ఈరోజు మీరు ఏం చేశారని చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చంప ఈ చంప వాయించండి. ఇంకోసారి మీటింగ్ పెట్టి అబద్ధాలు చెప్పరు.